మూడవ రోజు కనుమ. ఈరోజు గోమాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది గోమాతలను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి ఆ గోవుల పాకను, పశువులను శుభ్రం చేయాలి. కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూలహారాలు వేసి ఆ గోమాతను భక్తితో పూజించాలి. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి కొంత గోవులకు తినిపించి మిగిలిన దాన్ని ఆ పొలాల్లో చల్లుకోవాలి. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం కూడా. ఆ గోమాతల శ్రమతోనే తాము పండించిన పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా ఆ గోమాతను పూజించి గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. గోమాతలతో పాటు నాగలికి కూడా పూజ చేయాలి. ఈ కనుమ నాడు కాకి కూడా కదలదు అన్న నానుడి కథ తెలిసిందే కదా. అందుకే ఆ రోజు ఏ పనికి వెళ్ళరు, ప్రయాణం కూడా చేయరు. ఈ కనుమ దినం రోజున మినుము కొరకవలే అన్న లోకోక్తి ప్రకారం గారెలను తప్పకుండా తినాలి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు సావిత్రి గౌరీ వ్రతం చేసి ఆ అమ్మవారి బొమ్మలతో బొమ్మల నోమును నోచుకోవాలి. గౌరీదేవిని 9 రోజులు పూజించి 9 పిండి వంటలను నైవేద్యంగా నివేదించాలి. ఆ తర్వాత మట్టి బొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేయాలి. 3 రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ సంక్రాంతి సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది కూడా. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలు, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం ఈ సంక్రాంతి పండుగ. తీర్థయాత్రల ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగభాగ్యాలను ఇచ్చే ఆ సంక్రాంతి పర్వదినం భక్తులందరి ఇళ్లల్లో వెల్లివిరియాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.